ఆంధ్రప్రదేశ్లో దుకాణం ఎత్తేసి తెలంగాణకి వెళ్ళి అక్కడ దుకాణం పెట్టిర్రు ఈ జబర్దస్త్ బ్యాచ్. ఎందుకు తెలంగాణలో దుకాణం తెచ్చిర్రు అంటే తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు అనగానే ఈ జబర్దస్త్ బ్యాచ్ వెళ్ళిపోయి దుకాణం అనేది ఓపెన్ చేసేస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ దుస్థితికి అతి ముఖ్య కారణాలలో ఈ జబర్దస్త్ బ్యాచ్ ఒక కారణం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకున్నారు. దాని తర్వాత ప్రజల సమస్యలు తీరుస్తారా అంటే ఎక్కడ మాయం, గాయబైపోయారు, ఎక్కడ కనిపించలే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఆల్మోస్ట్ దేవుడితో పోల్చిండు ఈ హైపర్ ఆది అనేటటువంటి వ్యక్తి. సరే, ఈ వ్యక్తి గురించి నాకన్నా బాగా మీకే తెలుసు. పవన్ కళ్యాణ్ గారు వీరుడు, ధీరుడు, పిఠాపురాన్ని ఏదో దేశంలాగా మార్చేస్తాడు, వేరే దేశ ప్రజలు పిఠాపురానికి వీసా తీసుకొని రావాలి అని చెప్పేసి ఏదేదో మాట్లాడిండు, కళ్ళబొలి మాటలు చెప్పిండు, ప్రజల్ని నమ్మించి ఓట్లు దండుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఆయన జీవితంలో మొదటిసారి గెలిచిండు, ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. కాకపోతే విషయం ఏంటంటే ఈరోజు పిఠాపురం ప్రజలకి సమస్య వచ్చింది అంటే ఈ జబర్దస్త్ బ్యాచ్ ఎక్కడ కనిపించదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఆయన కనిపించడు, అది వేరే సంగతి అనుకోండి. కనిపించడం పక్కన పెట్టండి, నేను ఏదో లోక కళ్యాణం కోసం పనిచేస్తూ ఉంటా, నేను రాలేదు అని చెప్పేసి మీరేం అనుకోవద్దు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ జబర్దస్త్ బ్యాచ్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాగ మోసపోయారు అన్నటువంటి విషయం ఈరోజు పిఠాపురం వెళ్ళి అక్కడ ప్రజల్ని అడగండి, మీకు చెప్తారు. ఈ హైపర్ ఆది అనేటటువంటి వ్యక్తి ఎక్కడన్నా ఏదైనా సమస్యకి వచ్చిండా, కనిపించిండా, దయచేసి పిఠాపురం ప్రజలు సమాధానం అన్నది చెప్పాలి. ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే కింద కమెంట్ చేయండి, నేను పిఠాపురం అన్నా అని చెప్పేసి క్లియర్గా చెప్పండి ఏం జరిగిందో. ఈ హైపర్ ఆది అని మాత్రమే కాదండి, ఇట్లాంటి వ్యక్తులు మరికొందరు ఉన్నారు. ఆటో రామ్ ప్రసాద్ అంట, అంటే నేను జబర్దస్త్ అంతగా చూడను, దయచేసి క్షమించాలి. నాకు అంటే ఈ నటన యాక్టర్స్ అంటే చాలా ఇష్టం, నేను వాళ్ళని గౌరవిస్తా, నో డౌట్. కానీ నేను జబర్దస్త్ అంతగా చూడలే, కొన్ని క్లిప్పింగ్లు చూసినా కాబట్టి నాకు పేర్లు తెలియదు. కాబట్టి ఎక్కడన్నా ఏదైనా పేరు తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే నన్ను క్షమించాలి. ఈ హైపర్ ఆదితో పాటు ఆటో రామ్ ప్రసాద్ అంట, మరి ఆయన ఆటో అని ఎందుకు పేరు పెట్టుకున్నాడో నాకు తెలియదు, క్లారిటీ లేదు. దాని తర్వాత సుడిగాలి సుధీర్, ఈ వ్యక్తి పేరు నేను విన్నాను. దాని తర్వాత ఈ గెటప్ సీను, ఇట్లాంటి వాళ్ళు మొత్తం దుకాణం పెట్టిర్రు అప్పట్లో పిఠాపురంలో, దుకాణం పెట్టిర్రు. సరే, ఇందాక చెప్పిన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, మరి ప్రజలకు సమస్యలు వచ్చినాయి, ఎప్పుడైనా వేర్రా? పిఠాపురంలో ఒక అమ్మాయిని దారుణంగా అఘాయిత్యం చేసినోడు టీడీపీ నాయకుడు అయితే పోయినవా హైపరాది గారు, పోయినవా రాంప్రసాద్ గారు, పోయినవా సుధీర్ గారు, పోయినవా సీను గారు, గెటప్ సీను గారు, ఎప్పుడైనా వేర్రా? ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచించరా? సరే, ఆ విషయం పక్కన పెడదాం. పిఠాపురంలో కుల గజ్జి వెలివేసిర్రు ప్రజలను. అక్కడ కనీసం టీ తాగడానికి ఏదన్నా హోటల్కి వెళ్తే టీ ఇవ్వాల, లేదు మిమ్మల్ని వెలివేసినాం అని చెప్పేసి. ఇంత దారుణం అన్నది జరిగితే వెళ్ళిరా? హైపరాది గారు వెళ్ళారా? వెళ్ళవు. నువ్వు ఎందుకు వెళ్ళవు అంటే అయిపోయింది నీ రోల్ అక్కడ. నువ్వు ఒక రోల్ ప్లే చేయడానికి వచ్చినావు, నువ్వు వచ్చి ఆ రోల్ ప్లే చేసినావు, నీకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయినావు. సంపాదించుకోవచ్చు, టీవీలలో యాక్ట్ చేసి, సినిమాలలో యాక్ట్ చేసి సంపాదించుకోవచ్చు, లేదంటే రాళ్ళు కొట్టి సంపాదించుకోవచ్చు, రోజు కూలికి పోయి సంపాదించుకోవచ్చు. కానీ ఇట్లా ప్రజల్ని మోసం చేసి సంపాదించే సంపాదన ఒక సంపాదన. అట్లా సంపాదించి నువ్వు కుటుంబాన్ని సాగుతావా? ఒకసారి ఆలోచించు. హైపర్ అధికారిని అంటున్నా నేను, సిగ్గుండాలి మోసం చేయడానికి ప్రజల్ని, ఇలాగ మోసం చేస్తావా? స్కూల్లో కులం పేరు మీద చెప్తే దరిద్రంగా ఉంటుంది. చిన్నపిల్లల్ని కూడా కులంలోకి లాగురు. ఆ సమయంలో ఏడాదొచ్చినావు నువ్వు హైపరాది గారు, ఏడాదొచ్చినావు? దరిద్రమయ్యా. గవర్నమెంట్ దవాఖాన ఎప్పుడన్నా క్లోజ్ ఉన్నాగా చూసామా? హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ క్లోజ్ అయిపోతే మాణిక్యం అనేటటువంటి వ్యక్తి ఆయన గుండాకిపోయి చచ్చిపోయాడు, హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవని పిఠాపురంలో. నువ్వు ఏడున్నావు హైపరాది గారు? హాయిగా ఇంట్లో ఏసీ వేసుకుని కూర్చున్నావు. ఇగో టైం వచ్చినప్పుడు ఇట్లా కండవ వేసుకొని వచ్చేసి ప్రజల్ని మోసం చేసేసి పోయి ఇంట్లో పడుకుంటావు, హాయిగా నీ పని ఏదో చూసుకుంటావు. ప్రజలు పిచ్చోళ్ళు, ఓట్లు వేయాలి. ఇది మీరు చేసినటువంటి మోసాలు. దయచేసి తెలంగాణ ప్రజలు ఈ వీడియో ఒకసారి చూడండి, మనిషి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటేయాలి. ఆల్రెడీ కారుకు వేసి అలసిపోయారు.
చెయ్యికి వేసి మోసపోయారు. ఇప్పుడు గ్లాసుకి వేసి తెలంగాణ మోసం అంటే ఏంటో చూపించండి. పాలమూరు గ్లాసు కనపడితే గుడ్డేడు, ఇంకా ఆలోచించే పనే లేదు. నీకు ఎందుకు ఈ మాట చెప్తా? కారుకు వేసి అలసిపోయారంట, చెయ్యికి వేసి మోసపోయారంట, ఈసారి గ్లాసుకు వేయాలంట. నేను ఒక ప్రశ్న అడిగానా హైపరాది గారు, మీ నాయకుడు ఎందుకు రాలేదు తెలంగాణకి? మీ నాయకుడు వచ్చి ఇక్కడ మీటింగులు పెడతాడనుకున్నామే, ఆయన కూడా అనౌన్స్ చేసినట్టున్నాడే, ఎందుకు రాలేదు? ఓసారి చెప్తావా? ఎందుకు రాలేదంటే తెలంగాణ గురించి పిచ్చ పిచ్చ వాగుడు వాగిండు. అక్కడ ప్రజలు ఎవడన్నా ఏమైనా చెప్పులేస్తాడేమో అని చెప్పేసి భయపడి రాలా. మీలాంటి తొత్తులను పంపించాడు. నువ్వు వీడికి వచ్చి గ్లాసుకు ఓటేయాలంటావా? సిగ్గుండక్కర్లా? ఏం మాట్లాడిండు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల గురించి? కోనసీమకి తెలంగాణ వల్ల దిష్టి తగిలింది అన్నాడు. సిగ్గుండక్కర్లా మనకి? మళ్ళీ తెలంగాణకి రానికి, తెలంగాణకి పోనికి, తెలంగాణలో అక్కడ ఓట్లు అడగడానికి కొంత కాకపోయినా కొంత సిగ్గుండాలిగా మనకి. ఉందా? లే, సిగ్గు విడిచి వచ్చేసినాం. ఏముంది, కండవ కప్పినా వచ్చేసినాం. వచ్చి ఇక్కడ మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నాం. ప్రజలు మోసపోతారు. ఏముంది ప్రజల పని? మోసపోతారు. ఇట్లాంటి వాళ్ళని తరిమికొట్టండి. నీ బాధ్యత ఏంది పిల్లగా? నువ్వు ఓట్లు అడిగినావు, ఏడాదొచ్చినావు అని చెప్పేసి పిఠాపురం ప్రజలు గొంతెత్తాలి. ఈయననే కాదండి, ఇట్లాంటి మహానుభావులు ఉన్నారు. ఈయన ఎవరో తెలుసా మీకు? ఈయన హీరో గారు సాయి ధరమ్ తేజ్ గారు. పేరు కరెక్టే ఉంది కదా, సాయి ధరమ్ తేజ్ గారే. అవును, సాయి ధరమ్ తేజ్. ఈయన ఆంధ్రప్రదేశ్లో అలా జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇలా జరుగుతుంది, ఆడవాళ్ళ సేఫ్టీ లేకుండా పోయింది, అది ఏది అని సేఫ్ హ్యాండ్స్ అన్నాడు. సేఫ్ హ్యాండ్, సేఫ్ హ్యాండ్, సేఫ్ హ్యాండ్. ప్రజలు ఈయన పేరే మర్చిపోయారు. సాయి ధరమ్ తేజ్ కాదు ఇప్పుడు ఈయన పేరు, సేఫ్ హ్యాండ్. ఆ స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంకా దుస్థితికి దిగజారిపోతే యాడున్నావు? ఇంత దుస్థితికి దిగజారిపోతే యాడున్నావు? ఆ రోజు ఒక చిన్న సంఘటన జరిగితేనే ఏడ్చి చచ్చినావు. మరి ఈరోజు ఇన్ని సంఘటనలు జరిగినాయి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, 5 నెలల పాపం మీద జరుగుతుంది, 3 ఏళ్ల పాపం మీద జరుగుతుంది, 5 ఏళ్ల పాపం మీద జరుగుతుంది. మొన్నటికి మొన్న మీ నాయకుడు, టీడీపీ నాయకుడు 65 ఏళ్ల ముసలామని కూడా వదిలిపెట్టలే. ఏడదొచ్చినావు స్వామి నువ్వు? వేర్ ఆర్ యువర్ సేఫ్ హ్యాండ్స్? వేర్ ఆర్ యూ? యువర్ బిజీ ఇన్ ద మూవీస్. బట్ మేము మాత్రం పిచ్చోళ్ళం. ఈయనే కాదు, ఈయనతో పాటు మరికొంతమంది, ఈయన వరుణ్ తేజ్ గారు, ఇట్లాంటి యాక్టర్లు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? సమయానికి వస్తారు, మంచి మంచి 4 మాటలు మాట్లాడతారు, ఓట్లు అడుగుతారు, పిచ్చి జనం ఓట్లు వేస్తారు, దాని తర్వాత ఆడ కనిపించారు. ఎడన్నా కనిపించిండా దాని తర్వాత మగోడు? ఎడన్నా ఇంత కనిపించిండా? ఎంత దరిద్రమయ్యా నాకు అర్థం కాదు. ప్రజలు ఇలా మోసం చేస్తారా? ఇలా మోసం చేస్తారా? సరే, నాగబాబు గారి గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి. సరే, రాజకీయాలు ఉండి కూడా ఏం చేసాడు గడ్డి పీకినా కానీ, ఆయన ఎమ్మెల్సీగా తీసుకున్న తర్వాత మంత్రి అవుతాడు అన్నారు. ఎమ్మెల్సీ తీసుకున్నాక దాని తర్వాత ఆయనకు అనిపించింది మళ్ళీ ఇప్పుడే. ఎన్ని రోజులు ఆడున్నాడు ఆయన, ఇప్పుడు కూడా ఎందుకు అనిపిస్తున్నాడు తెలుసా మీకు? సోషల్ మీడియాలో నన్ను కాపాడండి రా బాబు అని పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు. అన్న నన్ను కాపాడే నువ్వనరా అంటే రోజు వచ్చి ఓ వీడియో చేసి పోతుండు. వచ్చి మళ్ళీ హిందూయిజం మీద ఆయన ఏదో డైలాగులు కొట్టిపోతుండు. దేవుడి గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు అవ్వ ఎవడన్నా మాట్లాడతాడా? మనిషి పుట్టినవాడు ఎవడన్నా మాట్లాడతాడా? అరే, ఇతర మతాల వాళ్ళు మాట్లాడరాయా? నువ్వు మాట్లాడినావు నాగబాబు గారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు హిందూయిజం గురించి మా అందరికి చెప్పుడు, మాలాంటి వాళ్ళు వినుడు. నీకని ఉండాలా, మాకని ఉండాలా? ఇది జనసేన పరిస్థితి. జనసేన పరిస్థితి ఇది. ఈ జబర్దస్త్ బ్యాచ్ను ఉపయోగించుకుని అధికారంలోకి వస్తున్నారు. నేను 2 ఏళ్ళు కావస్తుంది, 21 నెల అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో నేను ఈ మంచి చేసిన, ఆంధ్రప్రదేశ్లో నేను ఇది చేసిన అని చెప్పుకో. తెలంగాణలో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు, చెప్పుకోగలవా నువ్వు చేసిన మంచి ఏమన్నా? ఏమీ చేయలే. నువ్వు చేసింది ఏంటయ్యా? తిరుమల లడ్డు అని చెప్పేసి ఒక రాజకీయం మొదలుపెట్టినావు. అదొక్కటి తప్పిస్తే నువ్వు చేసింది ఏమైనా ఉందా ప్రజల కోసం? సిగ్గుపడాలి మనం అందరం. తెలంగాణ ప్రజలకి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి వ్యక్తుల్ని నమ్మకండి. ఇట్లాంటి వ్యక్తుల్ని నమ్మకండి. నమ్మితే నడి రోడ్డు మీద ముంచేస్తారు. మీరు ఒక్క ఓటు వేసిన ఇట్లాంటి వ్యక్తులకి మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. చూడమే ఉందండి. ఈ వ్యక్తిని చూడాలంటే యూట్యూబ్లో కొడితే వస్తాడు, చూసి ఆనందపడండి. కానీ యూట్యూబ్లో నవ్విస్తున్నాడు అని చెప్పేసి ఓటేసేస్తామా? ఓటంటే ఏంది? సమాజం పట్ల ఒక బాధ్యత. ఆ బాధ్యత అన్నది ఇట్లాంటి వ్యక్తుల చేతుల్లో పెడతావా? మళ్ళీ కనిపించాడు మళ్ళీ ఎన్నికల దాకా.
దయచేసి ఈ విషయం మీద ఆలోచించాలి. దయచేసి మీరు కూడా స్పందించండి. పిఠాపురంకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే దయచేసి మీరు తప్పకుండా స్పందించి ఒక కమెంట్ అనేది చేయాలి. ఇట్లాంటి వ్యక్తుల మోసాల గురించి ఒక కమెంట్ అనేది మీరు అందరూ చేయాలి. పిఠాపురం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు చేయాలి కమెంట్. దయచేసి వీడియోని కూడా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.